సర్వేజన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షుడు సోదరుడు మార్క్ ఆధ్వర్యంలో ఈరోజు చర్చికి సంబంధించినటువంటి క్రైస్ట్ ఆర్ఫన్స్ సెంటర్లో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా మార్క్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకి ఎక్కడైతే పేద విద్యార్థులు ఉన్నారో ఆ పేద విద్యార్థులకు సంబంధించి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. గతంలో కూడా పోయిన 2 months బ్యాక్ నగర్లోని ఆర్సిఎం చర్చిలో కొంతమంది పేద విద్యార్థులకి మరి పుస్తకాలు పంచడం కానీ, జామెంట్రీ బాక్స్ కానీ, పెన్స్ కానీ, బట్టలు కానీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా వారి యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రైస్ట్ ఆర్ఫన్స్ సెంటర్లో కొంత పేద విద్యార్థులకి మరి ముఖ్యంగా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకి బట్టలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం. అట్లానే రానున్నటువంటి రోజుల్లో కూడా ఈ యొక్క పేద విద్యార్థులకి ఏవైతే పాఠ్య పుస్తకాలు అవసరమో, నోట్బుక్స్ అవసరమో అవి కూడా ఇచ్చి తనంతు వారి యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొంత సేవా కార్యక్రమం చేసేటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్కడ పిల్లల్ని చూస్తూ ఉన్నప్పుడు మాకు ఒక రకంగా చాలా బాధేస్తుంది, చాలా సంతోషం కూడా వేస్తూ ఉంది. ఎందుకంటే చర్చి పాస్టర్ గారు ఇక్కడ ఎక్కడైతే ఎంతమంది పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకొని వారికి చదువు చెప్పించి వారికి కావాల్సినటువంటి బట్టలు కానీ, బుక్స్ కానీ అన్నీ కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా మరి ఆయన బాధ్యతలు వారి అందరికీ కూడా మోస్తూ మరి వారికి సంబంధించినటువంటి చదువులు కానీ అన్నీ కూడా మరి పాస్టర్ గారు చేయటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదే సంస్థలో మరి మార్క్ గారు కూడా కొంత సేవ చేయాలి అనేటువంటి ఆలోచనతో, ఉద్దేశంతో ఈ పేద విద్యార్థులకి ఈరోజు బట్టల పంపిణీ కార్యక్రమం చేయటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ ఈ యొక్క సంస్థ రానున్నటువంటి రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని, ఆ సంస్థ కూడా దినదినాభివృద్ధి చెందాలని చెప్పి, అట్లానే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మరి బాగా చదువుకొని మంచి భారత పౌరులుగా తీర్చిదిద్దబడాలని చెప్పి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాం. ఏర్పాటు చేసి ఇక్కడ క్రిస్టియన్కి సంబంధించినటువంటి పేరు క్రైస్ట్ ఆర్ఫన్స్ సెంటర్. క్రైస్ట్ ఆక్స్ఫర్డ్ సెంటర్లో పేద పిల్లలకి బట్టలు పంచే కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. మొదటిసారిగా వారికి ముందు మార్క్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఈ యొక్క క్రైస్ట్ ఆక్స్ఫర్డ్ సంస్థ నిర్వహించినటువంటి ఫాస్టర్ గారు కూడా పేద విద్యార్థులు ఎంతోమందిని ఎప్పటి నుంచో కొన్ని బ్యాచ్లుగా తయారు చేసి వాళ్ళకి 10th క్లాస్ వరకు కూడా మంచి చదువులు చెప్పించి పాలిటెక్నిక్ కాలేజీ వరకు కూడా చేర్పించి వాళ్ళకి మంచి తోడ్పాటును అందించే ఫాస్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలానే పిల్లలందరూ కూడా మంచి చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు వారి ఆధ్వర్యంలో చాలామంది కూడా ఉద్యోగాలు పొంది ఉన్నారు, చెప్పారు వాళ్ళు. అలానే ఇప్పుడు కూడా బ్యాచ్ కూడా మంచి చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు కూడా చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మార్క్ గారు నిరంతరం ఎప్పుడు కూడా గడిపేటట్టుగా వారికి మంచి దేవుడు ఆయుర్వేదాన్ని, మంచి ఐశ్వర్యాన్ని కలిగజేయాలని. సేవే మా లక్ష్యం. సర్వేజన చారిటబుల్ ట్రస్ట్ ఇది మేము స్టార్ట్ చేసి 4 ఏళ్ళు అవుతుంది. కానీ కొత్తగా ఈ సంవత్సరం లాంచ్ చేసాము ఈ ట్రస్ట్. మేము కొంతకాలంగా ఈ స్కూళ్ళలో ఎంచుకొని కొన్ని పేద విద్యార్థులు స్కూళ్ళు ఎంచుకొని ఆ స్కూల్లో నోట్బుక్స్ ఇవ్వటం కొన్ని కార్యక్రమం చేస్తాము. ఈరోజు ముత్యాలరెడ్డి నగర్ 5వ లైన్లో క్రీస్తు సంఘం ఒక ఆర్గనైజ్ అనాథ పిల్లలని హాస్టల్ నడుపుతున్నారు. పాస్టర్ గారి ద్వారాగా మేము ఈరోజు ఈ హాస్టల్ ఎంచుకొని ఈరోజు వాళ్ళకి బట్టలు ఇవ్వాలని మేము ప్రేరేపించి వచ్చాము. వాళ్ళ బట్టలు ఇవ్వడం జరిగింది. మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న కొంతమంది ముఖ్య నాయకులు ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తున్నారు. అలాగే మాకు అండదండలుగా ఉంటున్న పాస్టర్ గారు, మా సోదరుడు సతీష్, మా సోదరుడు మళ్ళీ సురేష్ గారు, కొంతమంది అన్నయ్యలు ఉన్నారు, శంకరన్న, కొంతమంది. మేము వీళ్ళందరి ద్వారాగా మేము కొన్ని కార్యక్రమం చేయాలనుకున్నాము. మేము ఈ లక్ష్యం మాది ఏంటంటే, ఎక్కడ స్కూళ్ళు ఉన్నాయో స్కూళ్ళలో కొన్ని పేద విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి నోట్బుక్స్ కొన్ని వాళ్ళకి కొనుక్కోవడానికి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది.
అవి నెలకు ఒక స్కూల్ ఎంచుకొని నోట్బుక్స్ కార్యక్రమం, ముసలి వాళ్ళకి వృద్ధాంతులకు చీరల పంపిణీ కానీ వాళ్ళకి భోజన కార్యక్రమం కానీ చేపడుతూ కొన్ని కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమాల్ని మమ్మల్ని ఆదరిస్తామని